బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీరు ఎవరైనా బయట ఉన్నారా? ఒక్కసారి మీ లుక్ ఆకాశం వైపు టౌన్ ఇచ్చుకోండి. ఎందుకంటే ఈ ఏడాది మీరు చూడగలిగే సూపర్ మూన్ అవును చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వార్తను వింటేనే ఒక్కసారి ఆకాశం వైపు అలా లుక్ ఇచ్చేసుకోండి. ఎందుకంటే ఈ రోజు రేపు మాత్రమే చూడగలిగే మహాద్భుతం ఇది. భూమికి అత్యంత చేరువ కాబోతున్నాడు చంద్రుడు. ఈ విజువల్ కనువిందు చేస్తోంది. ఇప్పుడు కాస్త ఆరెంజ్ కలర్లో కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా 14% పెద్దగా 30% ప్రకాశవంతంగా ఉంటుంది జాబిల్లి. పున్నమి చంద్రుడి కంటే భారీ సైజుతో ప్రకాశవంతంగా కనిపించబోతోంది సూపర్ మూన్. ఈ సూపర్ మూన్ రోజు భూకంపాలు వస్తాయంటూ కొన్ని నమ్మకాలున్నాయి. కొంత చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే సముద్రంలో భారీగా అలలు ఎగసిపడే సందర్భం అంటూ, ఎందుకంటే సముద్రంలో అలలకి చంద్రుడికి చాలా దగ్గర సంబంధం ఉంది అంటూ కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాంగా. సో ఈ నేపథ్యంలోనే కాస్త ఎందుకో సింక్రనైజ్ అవుతుంది అనే మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. సో మీరెవరైనా బయట ఉంటే కనుక ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి అలా బయటకు వెళ్ళి ఇలా చంద్రుడిని చూసేసేయండి. ఎందుకంటే మళ్ళీ ఇటువంటి ఛాన్స్ రావాలంటే ఇంకొక ఏడాది ఆగాలేము. దట్టు ఈ రోజు ఒకవేళ మిస్ అయితే కనుక అర్రే ఈరోజు మిస్ అయ్యామనుకుంటే కనుక రేపు కూడా ఛాన్స్ ఉంది. ఈ రోజు రేపు 2 రోజులు కూడా సూపర్ మూన్కి సంబంధించి సాధారణంగా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు దగ్గరికి వస్తూ ఉంటాడు కదా. అలాంటి ది బెస్ట్ విజువల్ ఈరోజు మీరు చూడబోతున్నారు. బయటకు వెళ్ళి చూసేయండి. అబ్బా, నేను ఈ మాట చెప్తున్నప్పుడే ఒక్కసారి వెళ్ళి చూసేస్తూ ఉండండి. సో దట్ ఇంకా ఫీల్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈరోజు రేపు ఆకాశంలో అద్భుత దృశ్యం మీ కళ్ళ ముందు. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి వెళ్ళి. 2 రోజుల పాటు సూపర్ మూన్ కనువిందు చేయనుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరిగేటప్పుడు చాలాసార్లు భూమికి చాలా దగ్గరగా వస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోని అప్పుడు సూపర్ మూన్గా కనిపిస్తూ ఉంటాడు. సో సాధారణంగా సూపర్ మూన్ అంటూ ఉంటారు. అండ్ దానికి ఇప్పుడు హార్వెస్ట్ మూన్ ఇలా రకరకాల పేర్లు పెడుతున్నారు. కారణం ఏదైనా కావచ్చు, కానీ చంద్రుడే చూడడానికి చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటాడు. అండ్ లార్జర్ సైజులో కనిపిస్తాడు కాబట్టి భలే ఉంటుంది. ఒకసారి చూసేయండి బయటకు వెళ్ళి. అండ్ ఈ టైంలోనే పౌర్ణమి రోజున కనిపించే చంద్రుడి కన్నా ఏకంగా 14% పెద్ద సైజులో 14% అంటే రెగ్యులర్గా మనకు కనిపించే చంద్రుడి కన్నా రిమెంబర్డ్ 14% బిగ్గరగా మనకు కనిపిస్తాడు. ఇంకా చెప్పాలంటే 30% 30% అధిక వెలుగుతో చంద్రుడు కనిపిస్తాడు అంటూ కూడా ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. అంతేకాదు నవంబర్ డిసెంబర్ నెలల్లో కూడా ఈ 2 సూపర్ మూన్స్ కనిపిస్తున్నాయి. అంటే రాబోతున్న నెక్స్ట్ నవంబర్ అలాగే డిసెంబర్లో కూడా. బట్ ఈ ఏడాది వస్తున్న మొట్టమొదటి సూపర్ మూన్ అంటూ మాట్లాడుకుంటున్న నేపథ్యం హార్వెస్ట్ మూన్ అంటూ ఇంకొక మాట వినిపిస్తోంది. సో చీకటి పడుతున్న సందర్భంలో సాధారణంగా ఇంట్లో లైట్లన్నీ ఆపేసుకొని చంద్రుడి వైపు చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా చాలా ప్రశాంతంగా ఉంటూ ఉంటుంది. అటువంటి చంద్రుడు ఏకంగా 14%. ఏదో ఇంట్లో ఒక బిగ్గర్ సైజు ల్యాంప్ పెట్టుకుని ఉంటే అలా ఏం ఉండదు కదా. బట్ బయటకు వెళ్ళి ఒక్కసారి చంద్రుడి దగ్గర అలా కూర్చొని కొంతమంది నైట్ డిన్నర్స్ చేస్తూ ఉంటారు. అండ్ మేడ మీదకి వెళ్ళి మిద్దె మీద కొంచెం భోజనం చేసిన సందర్భం ఉంటుంది. ఆ విజువల్స్ చూస్తున్నప్పుడు ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆకాశంలో ఎటువంటి విజువల్స్ ఉన్నాయనేది ఆరెంజ్ కలర్లో చంద్రుడు దర్శనమిస్తున్న సందర్భం. కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇంకొన్ని చోట్ల హార్వెస్ట్ మూన్ అంటూ పిలుచుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఒక్కసారి ఆ విజువల్స్ను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. నవంబర్ డిసెంబర్ నెలల్లో కూడా ఇంకో 2 సూపర్ మూన్స్ కనిపించబోతున్నాయి. బట్ దీంతో కంపేర్ చేసుకుంటే అది కాస్త తక్కువ అనే మాట వినిపిస్తోంది. అయితే ఈరోజు సూర్యాస్తమయం తర్వాత చంద్రోదయం తర్వాత సో ఆ నేపథ్యంలో అలాగే రేపు కూడా సూర్యోదయానికి ముందు కూడా ఈ సూపర్ మూన్ చూడొచ్చు అంటున్నారు. సో ఈ ఏడాది మీకు కనిపిస్తున్న సూపర్ మూన్ ప్రారంభమైంది. బట్ నెక్స్ట్ వచ్చే 2 కన్నా కాస్త పెద్దదిగా కాస్త బిగ్గర్ సైజులో ఉంటుందని మాట వినిపిస్తున్న తరంలో ఒక్కసారి బయటకు వెళ్ళి చూసేయండి. అండ్ మీకేమనిపిస్తోంది, మీరు ఎటువంటి అనుభవాన్ని ఫీల్ చేయడం జరుగుతుంది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. సో ఒకసారి ఆ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం.